నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. పంచగ్రహ కూటమి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, ఎక్కువగా ట్రావెలింగ్ చేయకూడదు. ఈ పంచగ్రహ కూటమి వల్ల చాలా అంటే చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రపంచం మళ్ళీ అంతమవుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి బాగా చర్చ జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆస్ట్రాలజర్ బాదంపూడి శివకుమార్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. రైట్. శర్మ గారు చెప్పండి, అసలు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటి? అండ్ ఈ పంచగ్రహ కూటమి వల్ల చాలా అంటే చాలా ఘోరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ప్రపంచం అంతం కాబోతుంది అన్న అదే ఒక విషయం అయితే బయట బాగా నడుస్తుంది సోషల్ మీడియాలో. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ, ముందుగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల్లో గ్రహాలు అనేవి సంచారం జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒక కూటమిగా ఏర్పడడం. అంటే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి ఒక నైసర్గిక స్థితి ఉంటుంది, దానికి అనుకూలంగా వ్యవహరించే వ్యవహారం ఉంటుంది. వీటిల్లో గురు శుక్రులు, రవి బుధులు, వీటితో పాటు చంద్రుడు, ఇవి ఒక రాశిలో ఏర్పడడం, అంటే వృషభ రాశులు ఇవన్నీ కలుస్తున్నాయి. మనకి గతంలో 2020లో ఒక సంఘటన జరిగింది. అప్పుడు షష్టగ్రహ కూటం అనేది ఏర్పడింది. అంటే అది మీనరాశిలో కలిగింది, రాహుతో కలిగింది. ఇక్కడ శుభగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ అంటే శనితోటి కలిసి, అంటే కొన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో కలిసి ఉండడం వల్ల అప్పుడు జరిగిన ఇబ్బంది విపత్తులు వేరు. ఇప్పుడు జరిగేది ఏంటి అంటే పంచగ్రహ కూటమి అనేది ఉంది. ఇది ఒక్కరోజు అమావాస్య గురువారం రోజు ఈ నెల అంటే జూన్ 6వ తేదీ ఏర్పడుతుంది. 7వ తేదీ వరకు ఇది ఉంటుంది. 7వ తేదీ చంద్రుడు మారడం వల్ల మళ్ళీ 4 గ్రహాలకి ఏర్పడుతున్నాయి. అంటే ఈ ఒక్కరోజు ఈ గ్రహాలు అన్నీ, అంటే అమావాస్య జనరల్గా కూడా మనం చూసుకున్నట్లయితే అమావాస్య రోజు ఎవరు ప్రయాణం చేయరు, ఏదైనా ముఖ్యమైన పని అయితే తప్ప. కానీ ప్రయాణాలు చేయకూడదు, విపత్తు ఉంది అనే ఎందుకని అంటున్నారంటే, ఇక్కడ దైవ గురువు అయినటువంటి గురుడు, రాక్షస గురువు అయినటువంటి శుక్రుడు కలిసి ఒకే రాశిలో ఉండడము, వీళ్ళకి తోడుగా రవి కలిసి ఉండడం. అంటే జనరల్గా శుక్ర రవులు ఇద్దరు కూడా పరస్పర విరోధులుగా చెప్తూ ఉంటారు. గురు శుక్రులు ఇద్దరు విరోధులుగా చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. అది ఎక్కడికి సూచిస్తుంది అంటే మన ఇండియా వరకు సూచిస్తుంది. అంటే కొంతమంది మాకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అంటే అమెరికా నుంచి వస్తున్నామండి, అంటే వారికి అమావాస్య 5వ తారీఖే ఉంది, 6వ తారీఖు లేదు, కాబట్టి అది వాళ్ళకి వ్యవహరించదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యవహరిస్తుంది. ఎంతవరకు? సూర్యోదయంకి ముందుగా ప్రయాణం చేసినట్లయితే కొంచెం ఇబ్బంది ఉండదు. సూర్యోదయం తర్వాత ప్రయాణం చేసినట్లయితే చంద్రుడు ఉండడు, సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా అమావాస్య రోజు చంద్రుడికి బలహీనుడు, చంద్రుడు బలం ఉండదు, సూర్యుడికి పూర్తి బలం ఉంటుంది. అలాగా ఎప్పుడైతే ఈ సూర్యుడు పూర్తి స్థాయిలో వ్యవహరిస్తారో కొన్ని విపత్తులు, అంటే ఇక్కడ పరస్పర విరోధులు ఎవరైతే ఉన్నారో ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఇది జరుగుతుంది అనేదానికి ఒక ప్రమాణం ఉంది. కానీ ప్రపంచపరంగా విపత్తు జరగడము, వినాశనం జరుగుతుంది అనేది మాత్రం ఒక వరకు దాన్ని ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఉంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే, రాశి ఫలాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని రాశులకి మహర్దశ ఏర్పడే యోగం ఉంది. అంటే ఈరోజు తీసుకునే నిర్ణయం చాలా అద్భుతంగా వాళ్ళకి వ్యవహరించే విధంగా ఉంది. సుమారుగా ఇదే రోజు రావాలంటే ఒక 12 సంవత్సరాలు మినిమం పడుతుంది. అంటే ఇంత కలయిక రావడము, ఈ తిథి ప్రకారం కలవడము, ఇవన్నీ కూడా అమావాస్య రోజు ఇట్లా పంచగ్రహ కూటమి రావడం అనేది అరుదు అయిన రోజు అన్నమాట. కాబట్టి ఫలితాలు మంచివి ఉన్నాయి, చెడు ఉన్నాయి, కానీ భయభ్రాంతులకు గురి చేసేంతటువంటివి అయితే కాదు. ఇప్పుడు ఏదైతే మనం సోషల్ మీడియాలో మనం చూసుకున్నాం, ప్రపంచ విపత్తు ఏర్పడుతుంది అనేది కొంతమంది చెప్పడం జరిగింది, కానీ అంత తారాస్థాయిలో జరిగేటువంటి సూచన అయితే ఇక్కడ కనబడట్లేదు. అంటే ముందుగా ఇది నేను ఎందుకు మీ మీడియా పరంగా చెప్పడం ఏంటి అంటే, కొన్ని అపోహల వల్ల, కొన్ని జరిగేటువంటి వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి చాలామంది డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళేటువంటి సూచనలు చాలా కనబడ్డాయి. అంటే ఇది ఇప్పుడు అమర్నాథ్ యాత్ర చేసే టైం ఒకటి. సో అంటే ఇలాంటి యాత్రలు అంటే ఎక్కువగా బేసిక్గా ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి. సో అంతా కూడా బేసిక్గా ఈ ట్రావెలింగ్ మోడ్లో ఎక్కువ ఉంటారు. ఊర్లు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ విషయం గురించి భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసే ఉన్నాము, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన వాళ్ళ పరిస్థితి అది.
రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఉమ్, పౌర్ణమి అమావాస్య తిథుల్లో చంద్రుడి యొక్క ప్రకోపం అంటే చంద్రుడి యొక్క స్థితి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సముద్రం ఒడ్డున మనం చూసామనుకోండి, ఆటుపోట్లు ఉంటాయి, ఎక్కువ తీవ్రత ఉండడం, లోపలికి ఎక్కువ వెళ్ళడము, ఇవన్నీ జరుగుతుంటుంది. అలాగే కొండ విషయాల్లో అంటే మన పర్వత శ్రేణుల్లోకి వెళ్ళేటప్పుడు కూడా చంద్రుడు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం జరుగుతుంది. అలాగే సూర్యుడు ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ఉష్ణోగ్రతల పరంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగేవి ఉన్నాయి. వీటి పరంగా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. అది అందుట్లో అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అమావాస్య రోజు ప్రయాణం చేయొద్దు అని చెప్పడానికి మెయిన్ కారణమే ఇది. ఎందుకంటే మన పూర్వీకులు ఏది చెప్పినా కూడా దాని వెనకాల సైన్స్ కూడా ఉంది. ఎందుకు ఏ పరంగా ఉంది అని చెప్తే మనం దీర్ఘంగా ఆలోచించినట్లే ఇప్పుడు వచ్చింది మనకి రోహిణీ కార్తెలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఉన్నది మనం రోహిణీ కార్తెలో ఉన్నాం. రోహిణీ కార్తె అంటేనే ఎండలతో కూడుకుని ఉన్నది. ప్లస్ మరియు ఇక్కడ జరుగుతుంది ఏంటి, అమావాస్య తిథి రోజు గ్రహ కూటములతో కలిసి ఉండడం వలన కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఒక పరిధి వరకు జరగడానికి ఉంది, పూర్తి స్థాయిలో ఉండడానికి లేదు. ఇది తప్పనిసరి అయితే ప్రయాణం చేయాలి అనేది అయితే ఒక సూచన ధర్మమే చెప్పింది, మనం చెప్పడం కాదు. మీరు మన పూర్వీకులు మీరు ఎవరైనా పెద్దవాళ్ళని మీరు సంప్రదించినట్టయితే వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, అమావాస్య ప్రయాణం ఎందుకురా అమావాస్య ప్రయాణం అంటారు. ఎందుకంటే అమావాస్య రోజు ఏదైతే ప్రయాణం చేస్తామో అది అనుకూలంగా ఉండదు అనేటువంటి సూచన ముందు నుంచిగా చెప్తూనే ఉన్నారు. దానివల్ల మనం ఆ రోజు ప్రయాణం చేయకపోవడం శ్రేయస్కరం. ప్రకృతి విపత్తు అనేది అంటే దీంట్లో రెండు కారణాలుగా తీసుకోవచ్చు. నేచర్ ఆఫ్ లా ఏంటి ఏం చెప్తుంది అంటే, మనకు ఎప్పుడైతే మనం కొన్ని గ్రహాలు కలిసినాయో అవి శుభగ్రహాలు అయితే ఒక ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని అశుభ గ్రహాలు అయితే కొన్ని ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ మెయిన్గా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాడు అంటే శుభగ్రహాల్లో గురుడు కలిసి ఉన్నాడు, మనకి బుధుడు కలిసి ఉన్నాడు, కాబట్టి ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చు. రైట్. అయితే అంటే ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, ఏం చెప్పారు అంటే కొన్ని గ్రహాలకి మహర్దశ ఏర్పడబోతుందని. ఆ గ్రహాలు ఏంటి? రాశుల వారి పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మేషరాశి వారికి మంచి యోగకాలంగా చెప్పచ్చు. ఎందుకంటే వారికి ధనస్థానంలో ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది. ధనస్థానం అంటే రెండో స్థానం, ఆ రాశి నుంచి చూసుకుంటే రెండో స్థానంలో ఉంది. వారికి అద్భుతంగా ఉండే సూచన కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి మంచి ఉద్యోగం వచ్చి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏర్పడే సూచన కనబడుతుంది. అంటే ఈ గ్రహాలు ఎలా చేస్తాయి అంటే వారికి అనుకూలంగా ఏది జరుగుతుందో ఆ నిర్ణయం జరగడానికి సూచన కనబడుతుంది. అలా కొన్ని మెయిన్ అంటే ఇప్పుడు మీకు రాశుల పరంగా చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఈ సంవత్సరం అని కాదు, ఏ సంవత్సరం అయినా కూడా ఏదైనా ఒక మార్పు జరిగినప్పుడు 5 రాశులకి ఉన్నత స్థితిలో ఉంటాయి, 5 రాశులు మైనస్లో ఉంటాయి, 2 రాశులు సమంలో ఉంటాయి. అంటే అటు గొప్పగా ఉండదు, ఇటు మైనస్లో ఉండవు, సమంగా ఉండేవి. అలా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు వృషభ రాశిలో ఈ గ్రహాలన్నీ కలుస్తున్నాయి కాబట్టి మేషరాశి వారికి ఉచ్చస్థితి. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకుందాం. కర్కాటక రాశి చూసుకుంటే వాళ్ళకి రాజస్థానంలో ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. రాజు అంటే రాజ్యంలో మంచి జరిగినా రాజకీయ పేరు, చెడు జరిగినా రాజకీయ పేరు, 2 రకాలుగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే ఒక సంకల్పం గట్టిగా ఉండి మీరు చేసే ప్రయత్నం గట్టిగా ఉంది అనుకోండి, అది ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఆ విధంగా చెప్పుకోవచ్చు. అలా అది వారికి అనుకూలంగా ఉండేది. అలా కొన్ని ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారు, కుంభరాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నారు. ఇప్పుడు 4వ స్థానంలో ఇప్పుడు ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది. మాతృస్థానంగా ఏర్పడడం అంటే తల్లి పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మంచి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో రవి శుక్రులు కలిసి ఉన్నారు, కొంచెం విరోధం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ మంచి ఎంత ఉందో ఒక పక్కనే ఉంటుంది. అంటే పళ్ళున్న చెట్టుకి అందరు రాళ్ళేస్తారు. అలాగా కొన్ని మనకి మంచి జరుగుతున్నప్పుడు కొన్ని పక్క నుంచి కొన్ని దెబ్బలు పడేటువంటి సూచన కూడా కనబడుతుంది. కానీ మహర్దశలోకి ఏర్పడతారు వీళ్ళు, కాబట్టి అదొక రాశి. అలాగా మెయిన్గా ఈ 3 రాశి వాళ్ళకి ఎక్కువ ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే తులారాశి వారిని చూసుకుందాం. తులారాశి వారికి కూడా ఇది అనుకూలమైంది ఒక విధంగా, వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైంది. కానీ తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో ఏర్పడుతుంది. 7వ స్థానంలో ఏర్పడడం అంటే కలత్ర స్థానం అంటారు. ఉద్యోగ పరంగా కానీ ధర్మపత్ని పరంగా కానీ ఇట్లా అంటే ఇప్పుడు వివాహం కానీ వాళ్ళకి ఏదో ఒకటి అనుకూలంగా ఉన్నటువంటి మ్యాచ్ రావడము, ఇలాంటి సూచన లేదు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి కావడము, ఇది కనబడుతుంటుంది. తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉంది. 8వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని మంచి జరిగేటట్టు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కలిగేటట్టు కూడా ఉన్నాయి.
మంచి ఏంటి అంటే పెండింగ్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవన్నీ తెర మీదకి వచ్చి వాళ్ళు పూర్తి చేసేటువంటి స్థైర్యాన్ని వాళ్ళకి ఇస్తుంది. మైనస్ ఏంటి అంటే ఎంత వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెనక్కి లాగే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు పక్కన. దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచన కూడా కనబడుతుంది. ఆ విధంగా రైట్. ఏ రాశి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి ఈ పంచగ్రహ కూటమికి? మిథున రాశి వారు ముఖ్యంగా, అంటే వీరికి వ్యయ స్థానంలో ఏర్పడుతుంది. అంటే ఏదో ఒక రూపంలో ఖర్చు. వ్యయము అంటే ఖర్చు. అది పేరు పరంగా ఖర్చు అవ్వచ్చు, డబ్బు పరంగా ఖర్చు అవ్వచ్చు, శక్తి పరంగా ఖర్చు అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో. అంటే ఆచితూచి వ్యవహరించాలి. ఒక మాట పరంగా కానీ, ఇప్పుడు మీరు ఒక మాట ఇచ్చారు అనుకోండి, దానికి మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లా మెయిన్గా వారికి ఎక్కువ ఇబ్బందిగా ఉంది. అలాగే ఇంకా కొంచెం మనం ఈ చూసుకున్నట్లయితే మీనరాశి వారు, మీనరాశి వారికి ఎలా ఉంది అంటే 3వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే 3వ స్థానం భ్రాతృస్థానం అంటారు చూసుకుంటే. అంటే సోదర సోదరీ భావంలో ఉండడం, కొన్ని విపత్తులు ఏర్పడడానికి ఆస్కారం కనబడుతుంది. అంటే ఇది ఏ రకంగా ఏర్పడుతుంది అంటే ఒక మాట పెరగడము, అనుకోని అపవాదుల మీద పడ్డము, కొన్ని ఎటువంటి సూచన కనబడుతూ ఉంటుందంటే మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని లాగడం, మీకు సంబంధం లేనివి మీ వెనకాల జరగడం, దానికి మీరు బాధ్యులు అవ్వడం, ఈ పరమైనటువంటి వ్యవహారాలు. అంటే పేరు డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. దాని పరంగా లాంగ్ రన్లో వీళ్ళకి ఏవైతే రావాలో, ఏవైతే బెనిఫిట్స్ పొందాలో, లేకపోతే ఆస్తి పరంగా కానీ, లేకపోతే వ్యవహార శైలి ఏవి కావాలో అవి సరైన సమయానికి అందకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ధనస్సు రాశి వారు, ధనస్సు రాశి వారికి కూడా ఇది ఇబ్బంది కలిగేటువంటి సూచనే. అంటే వీళ్ళకి అంటే షష్టమ స్థానం అంటారు, శత్రుభావం, శత్రువులు పెరగడం. శత్రువు ఎవరైనా పెరగచ్చు, మీ మేనమామ పెరగచ్చు, మీ సోదరులు పెరగచ్చు, ఎవరైనా పెరగచ్చు. శత్రుభావం, మిమ్మల్ని చూస్తే ఎదుటి వ్యక్తికి ఒక భావం, అంటే వీడికి ఎందుకు చేయాలి, అటువంటి ధోరణి ఏర్పడటం, అటువంటిది బాగా ఎక్కువ కలిగేటువంటి సూచన కనబడుతుంది. అంటే ఏం లేదమ్మా, ఒక విషయం చెప్పాలి అంటే గ్రహాలన్నీ కూడా వాటి ఉన్న ఇంట్లో ఉంటే అవి బాగానే పనిచేస్తాయి. దానికి నెగిటివ్ ఉన్న దాంట్లో ఉందనుకోండి, దాని ప్రకోపం అది చూపిస్తూ ఉంటుంది. మన మనుషులు టెండెన్సీ ఎలా ఉందో గ్రహాలు కూడా ఇంచుమించుగా చెప్పుకోవచ్చు. మనం సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఒకలాగా, శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు ఒకలాగా మనం ఎలా వ్యవహరిస్తామో అవి కూడా అలాగే వ్యవహరిస్తాయి. దానివల్ల వచ్చేది ఏంటి అంటే రెట్టింపు ఫలితాలు అనేవి ఉంటాయి. మంచి ఇచ్చిన అలాగే ఇస్తాయి, చెడు ఇచ్చిన అలాగే ఇస్తాయి. ఇప్పుడు 5 కలిసి ఉన్నాయి, 5లో 3 బాగున్నాయి, 2 వ్యతిరేకంగా ఉన్నాయి. 3 పవర్ ఒకలా ఉంటుంది, 2 పవర్ ఒకలా ఉంటుంది. అంటే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా చెప్పుకోవచ్చు చెప్పాలంటే. మీరు ఒక నిచ్చెన వేశారు, డై కరెక్ట్గా పడిందా పైకి వెళ్ళిపోతారు, డై సరిగా పడలేదా కిందకి లాగేస్తారు. మీరు ఎంత ఎరిగారో అంత స్పీడ్ కిందకి రావడం జరుగుతుంది. అలాగే వ్యవహరిస్తారు, అదే జరుగుతుందండి. మిగతా రాశుల వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సమక్షేత్రంలో చెప్పే విషయాల్లో చూస్తూ ఉంటే ఆస్తి పరంగా సమంగా ఉండడం, లేదు వ్యవహార శైలి పరంగా అంటే మిశ్రమ ఫలితాలు, మంచి చెడు కలిసి రావడం అన్నమాట. అంటే ప్రకృతి వైపరీత్యం అనేది ఏంటంటే, మీరు ఇందాక అడిగారు ఒకటి, అన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉందనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ ఇప్పుడు మేషరాశి వారు ఎక్కువ ఉన్నారు, నష్టం ఎక్కువ జరిగేది, అంటే మంచి జరిగేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీనరాశి వారు ఎక్కువ ఉన్నారు, ఇబ్బంది కలిగేది ఎక్కువ ఉంటుంది. అది ఆ రకంగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు లేదు, ఓన్లీ 1 డే స్పాన్ ఆఫ్ 24 అవర్స్ నుంచి 26 అవర్స్ మధ్యలోనే ఉంది ఇది. దీనివల్ల మనం అంత ఎక్కువ తీవ్రతని మనం ఊహించడం అనేది తప్పు. రైట్. అంటే ఈ పంచగ్రహ కూటమికి ఎవరైతే ఏవైతే 5 రాశులు ఉన్నాయో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే వైదిక ధర్మం ప్రకారం ఏంటి అంటే వాటికి సంబంధించిన శాంతులు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు పూజలు చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే డొనేషన్స్ రూపంలో. అంటే ఇప్పుడు గురు బలం ఉంది, గురుడు బలం కావాలనుకోండి, ఏదైనా కరసేవ చేయడం, పెద్దవాళ్ళకి సేవ చేయడం, మీకు దగ్గరలో ఉన్న మీకు తోచిన సహాయం అందరికీ అందించడం, అది దానికి. అదే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆడవారికి అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికి సహాయం చేయడము, లేదా మనకి బంధువర్గంలో మన పిల్లలు ఎవరైనా ఉన్నారు ఆడపిల్లలు, వారికి పెళ్లి పరంగా సహాయం చేయడం, ఈ రకంగా ఉపయోగపడవచ్చు. అదే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మనము
ఆహార వస్తువులు అంటే బియ్యం కానీ నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవి వాటిని చేయడం వల్ల మంచి ఫలితం. అంటే దాన ధర్మాల్ని గ్రహాల యొక్క ఎప్పుడైనా కూడా మనం శాంతిపరచుకోవడము లేదా గ్రహాల యొక్క తీవ్రత తగ్గాలి అంటే మనకి తోచిన కరసేవ చేయడమే. కరసేవ ఎప్పుడైతే మనం చేస్తామో డబ్బు పెట్టడం ముఖ్యం కాదు. ఇక్కడ డబ్బు అందరూ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. మీరు ఎవరిని కదిపినా వాడు లోన్ తీసుకునైనా మీకు డబ్బులు ఇస్తాడు. ఇదివరకు ఏంటంటే మన 15 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఒక బండి కొనుక్కోవాలన్నా కూడా ఆలోచించేవాళ్ళు. ఇవాళ ఉన్న పరిస్థితులు, ఇవాళ ఉన్న ప్రమాణం ఎలా ఉంది? ఒక లోన్ పెట్టుకుంటే వాడికి ప్రతి వాళ్ళకి ఒక ఆదాయం పెరిగింది, అలాగే లోన్లు ఇచ్చే వ్యవహారం పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఎవరైనా చేయగలరు. కానీ కరసేవ అనేది ఎలా ఉంటుంది అంటే మీ యొక్క కర్మని తొలగించుకోవడం, మీ యొక్క ప్రారబ్ధం అంటే ప్రారబ్ధ సంచిత ఆగామి అని 3 కర్మలు ఉంటాయి. అంటే ప్రారబ్ధ కర్మ అనేది పూర్వం నుంచి వచ్చేది, సంచితం అనేది ఇప్పుడు మనం అనుభవించేది, ఆగామి అనేది నెక్స్ట్ వచ్చేది. సో సంచిత కర్మ అంటే ఏంటి? ఈరోజు పని ఈరోజు మనం పూర్తి చేయడం. ప్రారబ్ధం అనేది నిన్నటిది, మనం నిన్న వర్క్ పెండింగ్ ఉంది, ఇవాళ మనం చేయాల్సి వస్తుంది. పెండింగ్ ఉన్నట్టే కదా ఇవాళ. ఇవన్నీ తొలగించుకోవడానికి చేసే ముక్తి అంటే ఒక మార్గం ఏంటి అంటే ఎప్పుడు పని అప్పుడు మనం పూర్తి చేయడం. దాన్ని ఏ రకంగా చేసుకుంటాం? మనకి సంపాదించిన సంపాదనలో 1% దేవుడికి ఖర్చు పెట్టడము, లేదా 1% దేవుడికి పరంగా, అంటే దేవుడు అంటే దేవుడికి ఇవ్వడమనే కాదు, మనం ఏదో ఒక రూపంలో మానవ సేవ చేయడం కూడా, నరనారాయణ రూపంలో ఎవరికైనా చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకి ఏదైతే మనకి ఏదైతే ఒక దోషం ఉందో దాన్ని నివృత్తి చేయగలుగుతాం. మన లోపల ఒక శక్తి నిగూఢంగా జాగృత అవస్థకు వస్తుంది. ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడుతున్నామో, ఇవ్వడం మొదలు పెడుతున్నామో, మనలో ఒక మంచి మానవతా విలువలు పెరగడము, సద్బుద్ధి పెరగడము, ఇవన్నీ ఉంటాయి. అందుకే పూర్వీకులు దాన ధర్మాలు ఎక్కువ చేయండిరా అనేవాళ్ళు. తెలిసిన వాళ్ళకి అందరూ చేస్తారు, తెలియని వాళ్ళకి చేయాలి. దానివల్ల ఏదో ఒక రూపంలో నీకు అది అందడం జరుగుతుంది, ప్రకృతి మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఈ పంచగ్రహ కూటమిలో ఈ రాశుల వారు అంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని ఇప్పుడే మనం చర్చించుకున్నాం కదా, అలాగే ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది? వాస్తవానికి ఇది ఒక్కరోజు మాత్రమే ఉండేదమ్మా. కానీ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు మీరు తీసుకునే దానివల్ల దీని సుమారుగా ఈ సంవత్సర ఫలితాల్లో కూడా దీన్ని ఒక భాగంగా తీసుకోవచ్చు. అంటే ఉగాది టు ఉగాది కింద తీసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఇందాక మీరు మొదట అడిగారు, వాహన ప్రయాణాలు చేయొచ్చా? కొన్ని రాశుల వారు చేయకూడదు. ఇందాక మనం బాగోలేని రాశుల వారు చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళు చేయకుండా ఉండడం ఉత్తమం. నువ్వు సక్రమంగానే రోడ్డు మీద వెళ్తుంటే ఎదుటి వ్యక్తి రావాలని లేదు, కాబట్టి జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణం చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఒక నా సూచన మేరకు, అంటే నా పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను. అంతే, దీని గురించి చాలా మా పెద్దలు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చెప్తున్నారు. నా అనుభవం మేరకు, నా పరిజ్ఞానం మేరకు నేను చెప్పడం ఏంటంటే, ఎవరైతే ప్రయాణం కలిసి చేస్తున్నారో ఎక్కువ మంది ఏలినాటి శనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణం చేయకుండా ఉండడం శ్రేయస్కరం. అంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్న వాళ్ళు కానీ, అంటే ఏలినాటి శని ప్రభావం అంటే ఎవరు? మకర, కుంభ, మీన రాశి వాళ్ళు, కర్కాటక రాశి వారు అష్టమ శనిలో ఉన్నారు, అర్ధాష్టమ శనిలో వృశ్చిక రాశి వారు ఉన్నారు. వీళ్ళందరూ ఒకవేళ ఎక్కువ మంది వీళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఎప్పుడు ఈ కూటమి యొక్క ప్రభావం ఏదైతే ఉందో వీరి మీద పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి అట్లా ప్రయాణం చేయకుండా ఉండడం శ్రేయస్కరం. సో ఇది అండి, పంచగ్రహ కూటమి వల్ల అయితే పెద్దగా ఎఫెక్టివ్ ఉండదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఆస్ట్రాలజర్ బాదంపూడి శివకుమార్ శర్మ గారు అయితే చెప్తున్నారు. ఇది ఆద్య టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.